గత కొద్ది రోజులుగా చాట్ జీపీటీ వినియోగానికి అలవాటు పడిన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ప్లస్ ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో వచ్చే 5 ఏళ్లలో సబ్స్క్రిప్షన్ ధరను రెండింతలు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. చాట్ జీపీటీ ఏఐ సేవను అమలు చేసేందుకు పెరుగుతున్న ఖర్చు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కంపెనీ తన ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఏఐ మోడళ్లను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తోంది. అయితే ధరల పెరుగుదల కారణంగా కొంతమంది వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించే విషయంలో వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది. ప్రస్తుత సంవత్సరం ఓపెన్ ఏఐ దాదాపు $5 బిలియన్ నష్టాన్ని పొందుతుందని భావిస్తున్నారు. కంపెనీ తన ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి కొత్త నిధులను పొందే ప్రక్రియలో ఉంది. ఇది కాకుండా సంస్థ అధికారిక ఖాతా ఇటీవలి హ్యాక్ చేయబడింది. ఈ నివేదిక ప్రకారం కంపెనీ నెలవారీ సభ్యత్వాన్ని $2కు పెంచాలని చూస్తోంది. ఇది భారతదేశంలో దాదాపు 167కి లభించనుంది. ఓపెన్ ఏఐ ఫిబ్రవరి నెలకు $20 అంటే సుమారు $1,677 చొప్పున చాట్ జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్ ని ప్రారంభించింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం ఏఐ సంస్థ 2024 చివరి నాటికి ధరలను పెంచవచ్చు. 2029 చివరి నాటికి చాట్ జీపీటీ ప్లస్ సబ్స్క్రిప్షన్ నెలకు $44కి పెరగవచ్చని నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో ఓపెన్ ఏఐ సబ్స్క్రిప్షన్ ధరను $44కి అంటే సుమారు $3,690కి వచ్చే 5 సంవత్సరాల్లో పెంచుతుందని భావిస్తున్నారు. ఓపెన్ ఏఐ ప్రస్తుతం చాట్ జీపీటీ ప్లస్ 10 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ఓపెన్ ఏఐ ప్లస్ సబ్స్క్రిప్షన్ ధరలు పెరిగితే కంపెనీ చాలా లాభాన్ని పొందుతుందని భావిస్తున్నారు. చాట్ జీపీటీకి పెరుగుతున్న ప్రజాదరణతో దీని డిమాండ్ కూడా నిరంతరం పెరుగుతోంది. దీంతో ధరలను పెంచినప్పటికీ దీనికి అలవాటైన యూజర్లు పెంచిన రేట్లను చెల్లించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీ సరఫరాను నియంత్రించడానికి ప్రయత్నించవచ్చని అంటున్నారు. మరికొంతమంది మాత్రం రేట్లు పెరిగినందున ప్రత్యామ్నాయ ఏఐలకు అనేక మంది యూజర్లు మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ ధరలు ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.